ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం ముందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. ఆయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 4వ వచనము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకు నీ ప్రాణము సంతోషింపచేయుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ప్రభువా, నా ప్రాణము నీ వైపుకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నీ రక్షణానందం నాకు మరలో పుట్టించుము, సమ్మతి గల మనసు కలగచేసి నన్ను దృఢపరచుము. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తిష్క వృక్షములని, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 18వ వచనం. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమునకు ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపుము. నీ వైపునకు నా మనసును ఎత్తుచున్నాను, నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదుము. కీర్తనలు 119వ అధ్యాయం 145వ వచనం. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలు నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. చివరిగా ఒక మాట, విలాప వాక్యములో 3వ అధ్యాయం 41వ వచనం. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయంను మన చేతులను ఎత్తుకొందుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశయ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, నా ప్రాణాన్ని వైపుకు ఎత్తుచున్నాను తండ్రి. నాయన మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నన్ను నిన్ను మహింపరిచి కనపరిచి నేను స్తుతించి ఆరాధించే రెండు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.